ఎప్పుడన్నా పీఠాధిపతుల చేతుల్లో ఇలాంటి దండాలను చూసారా? కొంతమంది ఒక కర్రనే దండంగా పట్టుకుంటే, ఇంకొంతమంది 2 కర్రలను కలిపి ఒక దండంగా పట్టుకుంటారు. మరికొంతమంది 3 కర్రలను కలిపి ఒక దండంగా పట్టుకుంటారు. ఎందుకీ తేడా? ఇది వాళ్ళు ఫాలో అయ్యే సిద్ధాంతాన్ని బట్టి ఉంటుంది. ఆ సిద్ధాంతాలే అద్వైతం, ద్వైతం, విశిష్ట అద్వైతం. మొదటిగా అద్వైత సిద్ధాంతం. దీన్ని స్థాపించింది ఆదిశంకరాచార్యులు. వీళ్ళు ఏకదండాన్ని పాటిస్తారు. దేవుడు జీవుడు ఒకటేనని, ఈ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాన్ని, పుణ్యాన్ని ఈ జన్మలోనే అనుభవిస్తామని నమ్ముతూ ఒక్క దండాన్నే పట్టుకుంటారు. అహం బ్రహ్మాస్మి అనే దాన్ని మోక్ష మార్గంగా నమ్ముతారు. రెండవది ద్వైత సిద్ధాంతం. ఇందులో దేవుడు జీవుడు వేర్వేరని, దేవుడికి జీవుడు సేవకుడని, భక్తి మార్గంలో నడిస్తే దేవుడిలో ఐక్యమవుతాడని నమ్ముతారు. దీనిని స్థాపించింది మాధవాచార్యులు. జీవుడు తన పాపపుణ్యాలను ఈ జన్మలో కాకుండా చనిపోయాక స్వర్గంలో నరకంలో అనుభవిస్తారని నమ్ముతారు. మూడవది విశిష్ట అద్వైతం, అంటే అద్వైతంలోనే ప్రత్యేకమైనది అని. దీన్ని స్థాపించింది రామానుజాచార్యులు. దేవుడు ఒక్కడే, కానీ జీవుడు మాత్రం దేవుడు నుంచి వచ్చిన భాగాలు అని నమ్ముతారు. ఈ సమస్త ప్రపంచం దేవుని ఆత్మ అయితే శరీరం ప్రకృతిని సూచిస్తుంది, అలాగే అందులోని భాగాలు జీవాత్మని సూచిస్తాయి అని నమ్ముతారు.